Yamas. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది వచ్చేసి నా యూరోప్ ట్రిప్లో 4th డే గ్రీస్ దేశంలో ఉన్నాను. మీరు ముందు వీడియోలో చూస్తుంటే నేను శాంటోరిని ఐలాండ్ అంతా చూసేసి ఈవినింగ్కి ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయి అక్కడ నుంచి నేను అథెన్స్కి వెళ్తున్నానని చెప్పాను మీకు. సో ఇప్పుడు నెక్స్ట్ 2 days నాకు ఈ అథెన్స్ ఎయిర్పోర్టే వెళ్ళి ఇంకా ఎందుకంటున్నాను ఆ మాట అంటే, నేను ఈ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యేసరికి నిన్న రాత్రి 12 అయింది. సో ఇప్పుడు నాకు మళ్ళీ పొద్దున్నే ఫ్లైట్ ఉంది. గ్రీస్లోనే మరొక ఐలాండ్ జకింతోస్ అని. ఈ ఐలాండ్ ఎంత బాగుంటుందంటే, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ప్లేస్లు చూపించిన తర్వాత అరే ఈ ఐలాండ్ నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చూస్తానా అంటారు మీరు. చాలా గుర్తుపట్టేస్తారు మీరు చూడంగానే, అట్లుంటుంది అంతా కూడా. సో ఇంకా నా బ్యాగేజ్ ఏదైతే ఉంటుందో అది స్టోరేజ్ రూమ్లో పెట్టేశాను. 24 hours 13 euros అంట, అరౌండ్ 1150 రూపాయలు. ఎందుకు స్టోరేజ్ రూమ్లో అంటే అది వేసుకొని తిరగడం మోత ఒకటైతే, యూరోపియన్ కంట్రీస్లో చెప్పినట్టుగా చెక్ ఇన్ బ్యాగేజ్ కొనుక్కోవాలంటే వాడు ఆస్తులు అడుగుతాడు ఆల్మోస్ట్. దానికంటే ఇదే బెస్ట్. వెళ్ళేటప్పుడు ఒకసారి, వచ్చేటప్పుడు ఒకసారి, 2 సార్లు చెక్ ఇన్ బ్యాగ్ డబ్బులు మిగిలిపోతాయి. సో ఎయిర్పోర్ట్లో నేను డ్రాప్ చేస్తాను. అట్లా నాకు ఏవైతే అవసరమో ఆ బ్యాగ్ క్యారీ చేస్తున్నాను. ఇక్కడ నుంచి జకింతోస్కి నాకు స్కై ఎక్స్ప్రెస్ ఫ్లైట్ ఉంది. జస్ట్ గంట జర్నీ అంతే. అరౌండ్ 5000 రూపీస్ పడింది నాకు. అండ్ దాంట్లో స్కై లాంజ్ యాక్సెస్ అనేది ఇచ్చాడు. చూద్దాం అది ఏంటో కూడా. ఈ 1 day చాలా అవన్నీ కూడా మనం ఒకసారి జకింతోస్ రీచ్ అయిన తర్వాత చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడడం మర్చిపోద్దు. పదానికి వెళ్దాం. ఇక మీకు చెప్పాను కదా, ఎయిర్పోర్ట్లోనే నాకు ఫ్లైట్ వాళ్ళు ఒక లాంజ్ యాక్సెస్ ఇచ్చారండి. దాంట్లో ఇది పర్లేదు, బాగానే ఉంది. ఉన్న వాటిలో కొన్ని స్వీట్స్ ఉన్నాయి, కొన్ని ఇట్లా ఉన్నాయి. ఇదిగోండి స్కై ఎక్స్ప్రెస్ ఫ్లైట్. ఇది ఒక ATR ఫ్లైట్ ఉన్నట్టుంది, చిన్నది. చాలా రోజులు అవుతుంది ఒక ATR ఫ్లైట్ ఎక్కేసి. 2 సీటింగ్కే ఉంటుంది కదా. ఆల్మోస్ట్ లైక్ 3 years తర్వాత ఎక్కుతున్నట్టు నేను ATR. వచ్చేసాం మనం జకింతోస్ ఎయిర్పోర్ట్. చాలా చిన్నది. జర్నీ కూడా చూసుంటారు, ఐలాండ్ ఎంత బాగా అనిపిస్తుందో పైనుంచి. ఇంత హడావిడికి ఎందుకు బయటకు వెళ్తున్నా అంటే, బయట మన కోసం ఒకరు వెయిట్ చేస్తున్నారు. ప్యాకేజ్ బుక్ చేసుకున్నాక ఈరోజు డే విజిటింగ్ అంతా కూడా. ఈరోజు సాయంత్రం వరకు ఇక్కడ నైట్ నాకు 9:15 ఫ్లైట్ మళ్ళీ అథెన్స్కి. 9:30 వరకు ఇక్కడ నేను ఈ ఐలాండ్లో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. 1 by 1 చూద్దాం. నాకు వీళ్ళు పికప్ లొకేషన్ ఎక్కడ పెట్టారు అంటే, నేనేంటంటే పికప్ అండ్ డ్రాప్ ఎయిర్పోర్టే పెట్టేశాను. దాని కాస్ట్ ఏంటి, ఏమేమి చూడబోతున్నాం అన్నీ కొంచెం రిలాక్స్ అయిన తర్వాత చెప్తాను. ఫస్ట్ అక్కడ ఒక కనిపిస్తుంది స్మార్ట్ ఎంటర్ అని చెప్పి, అక్కడ ఇచ్చారు నాకు పికప్. చాలా చిన్న ఐలాండ్ ఇది, గ్రీస్కి బార్డర్లో ఉంటుంది. బాగుంది. ఇది కూడా చాలా ప్రెజెంట్ ఉంది. క్లైమేట్ అయితే అద్దరిపోయింది భయ, మస్తు అనిపిస్తుంది నాకు. మీకు చూస్తే ఆల్రెడీ మీకు అర్థమైపోతుంది మీకు కూడా. చూడండి, మనకు బస్ వెయిట్ చేస్తుంది ఇక్కడ, మినీ బస్. ఈరోజు టూర్ దీంట్లోనే. ఇది దిగేసిన తర్వాత కొంచెం బోట్ జర్నీస్ ఇట్లా చాలా ఉంటాయి. 1 by 1 చూద్దాం. వెయిట్ చేస్తా. చూడండి, నాకు ఈ ఐలాండ్ కూడా నచ్చేసింది. ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. అండ్ ఇప్పుడు ప్యాకేజ్ విషయానికి వస్తే, ఇది వచ్చేసి ఒక బ్లూ కేవ్ ఉంటుంది అండ్ ఇంకొన్ని ప్లేసెస్ ఉంటాయి. మీకు అవన్నీ చూస్తూ గుర్తుపడుతూ ఉంటారు. ఎంటైర్ డే ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకొని అండ్ మళ్ళీ ఎయిర్పోర్ట్ డ్రాప్ చేసేంత వరకు 4500 ప్లస్ బోట్ ఫీ ఒక 25 euros అంటే ఒక 2000 పెట్టుకోండి. ఓవరాల్గా 6500 రూపాయలు ఇది ప్యాకేజ్. ఫుల్ డే తిరుగుతూనే ఉంటాం. చాలా బాగుంటాయి ప్లేసులు. వెయిట్ చేయండి. ఈ కార్లో తీసుకెళ్ళి ఒక పాయింట్లో ఆపుతారు, కొన్ని ప్లేసులు చూస్తాం. అండ్ అక్కడ నుంచి కొన్ని పాయింట్లో బోట్లో వెళ్తాం. ఇట్లా చాలా ఉంటాయి. గ్రూప్ టూర్ కాబట్టి నేను ఎయిర్పోర్ట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఎందుకంటే నా కోసం మిగతా వాళ్ళు వెయిట్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి. బాగుంది. వెదర్ కూడా ఎప్పటికైతే బాగానే ఉంది. చూద్దాం మరి ఏం చేస్తుందో. పైన 1 by 1 డీటెయిల్గా చూద్దాం. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎట్లా ఒకవేళ ఇటువైపు వస్తే బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసేసుకోండి. వచ్చేసాం మన ఫస్ట్ స్టాప్ దగ్గరికి. ఇది వచ్చేసి బొఖాలి వ్యూ పాయింట్ అంట. ఇది సౌతరన్ పార్ట్ ఆఫ్ జకింతోస్ ఐలాండ్స్కి కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈరోజు గ్రూప్లో కూడా ఎక్కువ మంది ఏం లేదు, 9 మంది ఉన్నారు ఈ వెహికల్లో. వీళ్ళు 3 అండ్ ఇంకొక మన వాళ్ళు కంట్రీ వాళ్ళు కూడా 3 ఉన్నట్టున్నారు.
Name is Davis. Dennis. Dennis. You are from Zakynthos. Local. Local. 100%. And you know what is the main source of income of the locals here? First of all, the tourist, Okay. and second, we have the olive oil. Olive oil. Olive oil here. Okay. Yeah. I think we have the in list. We are going to visit 2,000-year-old olive tree also, right? Right. Okay, Exactly. okay. Very correct. Very correct. Okay. So this is our job here: the tourist and the olive oil. So the primary source is tourist, and the next is Exactly. The olive oil. Olive The oil. The, That's the, nice, The, that's nice. The main product of this island. Okay. The main product. okay. That's nice, and plenty of cats too. Nice meeting you. Anyhow, thank you. Olives. Here is the small olives. You can see first we have this flower, and this is the small olives. These olives, November, are ready. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కనిపించేవన్నీ కూడా ఆలివ్ ట్రీస్ అంట. అండ్ ఈ ఐలాండ్లో సుమారుగా 2 కోట్ల ఆలివ్ ట్రీస్ ఉన్నాయంటే అర్థం చేసుకోండి. ఇంకా నవంబర్కి ఇప్పుడు చిన్న చిన్న పిందెలు కనిపిస్తున్నాయి, నవంబర్కి మీకు అది పెద్దగా అయిపోతాయంట. అసలు ఎన్ని ఉన్నాయి చూడండి ఆలివ్ ట్రీస్, మొత్తం ఆలివ్ ట్రీసే, మొత్తం ఆలివ్. ఇందాక చెప్పాడు కదా ఆయన, వీళ్ళ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఒకటి టూరిస్ట్ అయితే, రెండవ వచ్చేసి ఆలివ్ ఆయిల్ అంట. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూస్తాను, ఇక్కడ చూస్తే ఓపెన్గా ఉంది, ఏం లేదు. ఒకప్పుడు ఇది థియేటర్ లాగా వాడేవాళ్ళంట ఏదైనా పర్ఫామ్ చేయడానికి. ఇక్కడికి వస్తుంది చూడండి, నేను గట్టి మాట్లాడతాను ఇటువైపు వచ్చి. ఇప్పుడు చూడండి, హలో ఈ సౌండ్ వస్తుందా? బట్ ఇప్పుడు నేను ఇదే ఇటువైపు తిరిగాను ఏమొస్తుంది చూడండి, హలో నార్మల్గా వస్తుంది. అదే ఇటువైపు తిరిగితే హలో, స్టన్నింగ్ మ్యాన్, థ్యాంక్స్. ఏందో అన్ని మనకి వస్తాయి. వర్షం స్టార్ట్ అయింది ఆల్రెడీ, నేను మంచిగా ఎంజాయ్ చేద్దాం బ్లూ వాటర్లో అని వస్తే వర్షం స్టార్ట్ తెలిసి ఇంకొక 2 hours ఇట్లా ఉంటుంది వెదర్. అట్లీస్ట్ ఆ బ్లూ కేబుల్ పోయేంత వరకు కూడా సెట్ అయిపోతే బాగుండు. నాకు అక్కడ స్విమ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఒక ½ an hour జర్నీ తర్వాత మనం వచ్చేసాం ఇక్సిగా బీచ్ దగ్గరికి. ఇక్కడే వర్షం అయితే ఏం లేదు, ప్రజెంట్ వెదర్ చాలా బాగుంది. అండ్ ఈ ఇక్సిగా బీచ్ దేనికి ఫేమస్ కిందకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు నేను. అండ్ ఇక్కడ కొంచెం వండర్ఫుల్ డ్రోన్ షాట్స్ కూడా తీసుకుందాం. మనకి ఇక్కడ ఒక 40 minutes టైం ఇచ్చారు టైం స్పెండ్ చేయడానికి, లేదా వాటర్లో స్విమ్ చేయడానికి. ఇదిగోండి వచ్చేసాం. ఎట్లుంది బీచ్? చాలా బాగుంది కదా చూడడానికి. ఇక్కడ ఖచ్చితంగా డ్రోన్ ఫ్లై చేయాల్సిందే. అండ్ ఈ బీచ్ దేనికి ఫేమస్ తెలుసా? ఇదంతా కూడా సల్ఫర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లో, సల్ఫర్ వాటర్ అంతా కూడా. దీంట్లో స్విమ్ చేస్తే స్కిన్కి బాగా మంచిది అంటారంట. యాక్చువల్లీ వెదర్ బాగుంటే కొంచెం సేపు స్విమ్ చేసేవాళ్ళు అందరూ, వెదర్ బాగాలేకపోసరికి ఎవరి కింద దిగట్లేదు. అట్లీస్ట్ మనమైతే కొన్ని డ్రోన్ షాట్స్ అయితే తీసుకుందాం. వచ్చేసాం మళ్ళీ ఇంకొక బీచ్కి, మక్రిస్ గియాలోస్ అంట. చాలా బాగుంది చూడండి బీచ్. పైనుంచి చూస్తే వ్యూ కూడా అదిరిపోయింది. ఇందాక ఎండ ఫుల్గా లేదు కానీ ఉంటే మాత్రం అదిరిపోయేది. అండ్ డైవ్ చేయడానికి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అంట. చాలా బాగుంది అండి. బొహేన్ అంట మనోడి పేరు. ఈజ్ ఫ్రమ్ హాంకాంగ్. చాలాసేపటి నుంచి మాట్లాడుతూ ఉన్నాం ఇందాకటి నుంచి. ఈజ్ ఫ్రమ్ హాంకాంగ్ అండ్ ఈ స్టడీయింగ్ ఇన్ ఫైనాన్స్ ఇన్ నెదర్లాండ్స్. నెదర్లాండ్స్. నైస్ టు మీట్ యూ. అండ్ చాలా విషయాలు మాట్లాడుతున్నమాట హాంకాంగ్ గురించి, ట్రావెలింగ్ గురించి, అది గురించి. కొంచెం మంచి జోక్గా క్యాజువల్గా బాగున్నాడు. నైస్ మీటింగ్ యూ. Tell me, you are trying to say something. Sorry? You are about to say something. Yeah, you can. Yeah, it's like... You can. Yeah. Oh, it's like... Yeah, it's just my first time I've been here, but it's really beautiful. You can see the view there. And it's like... I think everything is natural, authentic,
and it's like protected, I would say. And why you are traveling alone? Why not with friends? Nah, it's like for me traveling one of the purpose is to meet new friends. Yeah, it's like if I comes with my friend from Hong Kong, most of the time we just speak Cantonese, and it's like I won't be able to meet someone else. Keep Yeah, traveling, enjoy your trip. yeah. Nice to Thank meet you. Nice to meet you. Say something in Telugu like Andariki Namaskaram. I'm gonna just say like subscribe, like No, the no, video. not those things. I don't want those things. I want Okay, cool. Andariki Namaskaram. Moscato. Andariki Andaradi Moscato. Andariki Andaragi Namaskaram. Namaskado. Got it. Andaragi. Right. Okay. Say, you're saying hello everyone. Okay, cool. Thank you. Thank you. ఇది చూడండి మొత్తం ఎట్లుండే స్టోన్స్ ఇవన్నీ అసలు మస్తు అనిపిస్తుంది బీచ్ ఇది చూడడానికి కూడా Yeah. చాలా క్లియర్గా ఉన్నాయి వాటర్ కొంచెం విండు తక్కువ ఉండి ఇంకొంచెం ఎండ ఉంటే దుంకేస్తుంటే నేను ఇది వాటర్లో ఇప్పటికీ ఇస్ ఇట్ కోల్డ్ క్లీన్ రైట్ ఒక్కసారి వ్యూ చూడండి వ్యూ చూపించిన తర్వాత ఎక్కడికి వస్తున్నామో చూపిస్తాను నేను వావ్ వావ్ స్టన్నింగ్ కదా మామూలుగా లేదు వ్యూ అర్థమైనా కూడా ప్లేస్ చూసిన తర్వాత ఇప్పుడు ఆ ప్లేస్కి మనం ఇక్కడ నుంచి ప్రాపర్ కనిపించట్లేదు కొంచెం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళి ఆ కార్నర్కి వెళ్ళి వ్యూ చూపిస్తా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంకా వెయిట్ చేయండి ఇదిగోండి మీకు పొద్దున్న నుంచి సస్పెన్స్లో పెట్టిన ప్లేస్ ఇప్పుడు గుర్తొచ్చిందా ఎక్కడ చూసాము అనుకుంటున్నారుగా చూడండి ఇది ఎలాంటి కలర్ గ్రేడింగ్ చేయలేదు రా ఫుటేజ్ ఇక్కడ చూడండి ఒకలా ఉంటుంది అక్కడ చూడండి ఒకలా ఉంటుంది అస్సలు ఏముంది చూడండి వ్యూ ఇది అబ్బా ఇది వచ్చి నవాజియో షిప్ రెక్ అంటారు అంటే ఒక ధ్వంసమైన పడవ అక్కడ ఉండిపోయింది అండ్ ఈ వాటర్ చూడండి ఎట్లుందో అసలు మరి ఆ వాటర్ కలర్ ఎట్లేదు కొంచెం తెలియదు కానీ అసలు మామూలుగా లేదు కలర్ అయితే ఒక్కసారి ఈ వ్యూ చూడండి అటువైపు చూడండి అసలు దీన్ని ఎట్లా వర్ణించాలి నాకు ఏం అర్థమవుతుంది అసలు మాటలు వస్తావు నిజంగా చెప్తున్నా మనస్ఫూర్తిగా అసలు మాటలు వస్తావు దీనికి అసలు ఏముంది సార్ రెండు కాళ్ళు సరిపోతలేవు ఈ ప్లేస్ చూడడానికి ఎట్లా అనిపించింది సూపర్ కదా అస్సలు చూస్తుంటే నాకు రెండు కళ్ళు సరిపోవట్లేదు బట్ యాక్చువల్గా స్కెడ్యూల్ ఏంటంటే మనం ఫస్ట్ కింద బోట్లో వెళ్ళి ఆ బోట్ దగ్గరికి వెళ్ళి చూసుకొని దాని దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగేసి తర్వాత బై రోడ్ వచ్చి ఇక్కడ నుంచి వ్యూ చూడాలి బట్ ఆ చూస్తే అర్థమవుతుంది మీకు గాలి తుక్కు రేగు కొడుతుంది సో ఆ పోర్ట్ వాళ్ళు ఈరోజు బోట్లో అటువైపు వెళ్ళొద్దని చెప్పారంట సో నాకు తెలిసి ఆ ప్లాన్ ఇప్పటికైతే బిస్కెట్ ఇంకొక 1 అవర్ ఆగి చూద్దామన్నారు ఇఫ్ ఇన్ కేస్ అది సపోర్ట్ చేస్తే బోట్లో వచ్చి అది చూద్దాము ప్లస్ ద మెయిన్ థింగ్ ఏంటంటే బ్లూ కేవ్ స్విమ్ చేయొచ్చు అక్కడ భలే ఉంటుంది ప్లేస్ అది నాకు చాలా ఇష్టం అది ప్లేస్ నేను ఈ ట్రిప్ కావడానికి 2 పాయింట్లు ఒకటి ఈ షిప్ రెక్ ఇంకోటి వచ్చేసి బ్లూ కేవ్ చూద్దాం ఎలా అవుతుందో మనది వెదర్ కండిషన్ని బట్టి డ్రోన్ ఫ్లై చేశాను కొద్దిగా బట్ ఆ వచ్చే విండ్కి అస్సలు తట్టుకోలేక కొట్టుకుంటుంది వెనకకి ఇట్లా నొక్కేస్తుంది వెనకకి అసలే కొత్త డ్రోన్ అది దేన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేదు ఎలాగో లంచ్ టైం అయింది లంచ్ బ్రేక్ ఆపేసరికి లోకల్ ఫుడ్ ట్రై చేద్దామని చెప్పి ఒక రెస్టారెంట్కి వచ్చాము లోకల్ది ఇది జకిన్తోస్ చికెన్ అంట కొన్ని ఫ్రైస్ చికెన్ సర్ప్రైజింగ్లీ రైస్ ఇచ్చాడు జకిన్తోస్ లోకల్ మీల్ ఇది అంటే గ్రీస్ వాళ్ళదే చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో మరి కొంచెం 13 euros ఇది ఆల్మోస్ట్ లైక్ 1200 రూపాయలు అనుకోవచ్చేమో బాగుంది బాగానే ఫ్రై చేశారు కొంచెం స్పైసెస్ కూడా బాగానే ఉన్నాయి తప్ప ఉంటుందేమో అనుకున్నా కానీ యా పర్లేదు బాగుంది
ట్రై చేయొచ్చు. ఇది చూడండి, మీకు పొద్దున్నే చెప్పినా కదా ఆలివ్ ట్రీ, అక్కడికి వచ్చేసాను. ఇది వచ్చేసి 2000 years ఓల్డ్ అంట. 2000 years ఇంకా పైనే. మనం పొద్దున్న చూసాం కదా, అవన్నీ 100-200 ఏళ్ళు, అంటే 100 and 200 years అవి ఆ ట్రీస్ అన్నీ కూడా. అవన్నీ వీళ్ళు చిన్నపిల్లల్లా కన్సిడర్ చేస్తారంట. ఇది చూడండి, నిజంగానే అసలు మామూలుగా లేదు కదా. అది ఆలివ్ ట్రీ అంట. ఆలివ్ ట్రీ మార్నింగ్ చూపించాం కదా క్లోజ్గానే. ఇవన్నీ పెద్ద అయ్యేసరికి ఇంకా నవంబర్ అవుతుంది. ముందు నుంచి అనుకున్నట్టుగానే దీనికే తెసరపడద్దు, దానికే పడింది. షిప్ రెక్కి చూపించాం కదా, దానికి కింది సైడ్ కూడా వెళ్ళొచ్చు అని మీకు చెప్పాను ఆల్రెడీ ముందుగానే. అండ్ దాంతోపాటు బ్లూ కేవ్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి అక్కడ ఒక 1/2 hour స్విమ్మింగ్ చేయాలి. స్విమ్మింగ్ ఉంది కదా అని చెప్పి నా బట్టలు కూడా తెచ్చుకున్నాను, టవాలు, షార్ట్స్ అన్నీ. బట్ ఇందాక చెప్పినట్టుగా ఫుల్ గాలి ఉండడంతో, వెదర్ సపోర్ట్ చేయకపోవడంతో ఆ బోట్ అటువైపు వెళ్ళేటైనా ఆపేస్తారంట. ఇప్పుడు లేనట్టే. మరి డబ్బులు ఎలా అంటే, వీళ్ళు డబ్బులు దాన్ని తీసుకోవాలి. మీకు చెప్పాను ఆల్రెడీ, 25 euros మనం ఇక్కడికి వచ్చిన తర్వాత పే చేయాల్సి ఉంటుంది బోట్ ఫీ అని. ఇప్పుడు ఆ బోట్ ఫీ మనం ఇవ్వాల్సిన పని లేదు. సో ఓవరాల్గా ఈరోజు చూపించిన ప్లేస్ మటుకి 4500 rupees పడ్డట్టు. ఇంకా చూడండి, నాకు ఈ డాగ్ బ్రీడ్ కనిపిస్తుంది, చాలా రేర్గా కనిపిస్తుంటుంది. ఇది ఇన్స్టాగ్రామ్లో రీల్లో తప్పితే డైరెక్ట్ ఎప్పుడు చూడలేదు దీన్ని. ఏమో బ్రీడ్ పేరు నాకు తెలియదు. అంటే ఇక్కడ ప్లేస్కి వచ్చాం, ఆర్గానిక్ ఆలివ్ ఆయిల్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారు, వైన్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారు, ఇది చూడడానికి. చూద్దాం, మనకు వచ్చే స్టఫ్ ఏమైనా దొరుకుతుందేమో. ఇక అట్లా మొత్తానికి ఒక కమర్షియల్ ప్లేస్, తెలుసు కదా ప్రతి టూర్లో ఒక డే టూర్స్లో ఒక ఉంటుంది ప్లేస్ అని. అది ఇదే. వాళ్ళు కొంచెం వైట్ వైన్, రెడ్ వైన్ అని టేస్ట్ ఇస్తున్నారు. అందరితో పాటు నేను కూడా సిప్పట్లు వేసేసిన. బట్ ఓకే, టేస్ట్ ఏదో అర్థం కాలేదు నాకు కానీ. బట్ డిఫరెంట్ పర్ఫ్యూమ్స్ అంటాడు, ఆలివ్స్ అంటాడు, ఆలివ్ ఆయిల్ అంటాడు. ఇక వేరే ప్రొడక్ట్స్ ఉన్నాయి వాళ్ళ బిజినెస్ చేసుకోవడానికి. నచ్చితే కొనుక్కోమంటారు, లేకపోతే లేదు. ఇంకా వచ్చేసాను ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు ఫ్లైట్ ఉంది 9 గంటలకు నైట్. అథెన్స్కి మళ్ళీ ఒక 1 hourలో రీచ్ అయిపోతాను. సో ఓవరాల్గా మీకు ఎట్లా అనిపించింది జకింతోస్? ఈజ్ ఇట్ వర్త్ విజిటింగ్? నాకు ఒక బ్లూ కేవ్ ఒకటి విజిట్ చేస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఆ వెదర్ బాగాలేకపోవడంతో బ్లూ కేవ్ మిస్ అయిపోవడం కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. నా టాప్ ప్లేసుల్లో ఒకటి వచ్చేసి ఆ షిప్ రెక్, అండ్ ఇంకోటి బ్లూ కేవ్. ఇప్పుడు వరకు చూసిన వాటిలో రానిపోయిన నా ఫ్లైట్ ఖర్చులకు 10,000, అండ్ ఆ డే టూర్కి 4,500, 14,500, 15,000 పెట్టుకుని రాను ఫిగర్. 15,000కి వర్త్ అంటారా కాదంటారా మీరు చెప్పండి. ఇంకా మీకు అనిపించినట్టు. ఇంకా బ్లూ కేవ్ ఒకటి చూస్తే ఇంకొంచెం నేను ప్రాపర్ రివ్యూ ఇచ్చినాను. మోస్ట్ ఆఫ్ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి, గ్రీస్కి సంబంధించినవి ఎట్లా ఏం సంగతి అనేది ఒక ఓవర్వ్యూ లాగా. నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే నెక్స్ట్ వీడియో ఇంకా మస్తు ఉంటుంది. అండ్ సక్సెస్ఫుల్లీ 24 hours స్లీప్ లేకుండా గడిచిపోయింది. చెప్పాను కదా ఫస్ట్ వీడియోలోనే మీకు. ఈ ఫస్ట్ 5 days నా మీద చాలా ప్రెషర్ ఉంటుందని, ఎందుకంటే బాగా హెక్టిక్ స్కెడ్యూల్ ఎందుకు అంటున్నా అనేది కూడా మీకు రేపు అర్థమవుతుంది క్లియర్గా. అంత ఈజీ కాదు యూరోప్లో కొంచెం ఆ డేస్ని బ్యాలెన్స్ చేయాలంటే. సీ నెక్స్ట్ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు.